అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా అమ్మ? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాము. మనము చాలాసార్లు మన యొక్క కష్టస్థితిలో మనకు బాధ కలిగినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు మనము అనుకుంటూ ఉంటాము, మనలను ఆదరించే వాళ్ళు లేరు, మనలను ఓదార్చే వాళ్ళు లేరు, మన శ్రమలలో మన కష్టాలలో మనలను పైకి తీసేవాళ్ళు ఎవరూ లేరని మనము బాధపడుతూ ఉంటాము. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు అని మనం ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాము. కానీ మన దేవుడు తన ప్రేమ చేత, తన వాత్సల్యము చేత మన ప్రక్కనే ఉండి మనలను ఓదారుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అని, మన జీవితంలో ఆయన మన యొక్క ప్రతి అడుగును, మన యొక్క ప్రతి కదలికను దేవుడు చూస్తున్నాడు అని మనము మర్చిపోవద్దు. మన దేవుడు తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ముదిమి వచ్చే వరకు మనలను ఎత్తుకునే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి మన జీవిత ప్రయాణంలో మనము ముందుకు కొనసాగాలి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చూడండి ప్రియ స్నేహితులారా, యోబు గ్రంథంలో దేవుడు ఒక గొప్ప మాటను, ఒక అద్భుతమైనటువంటి మాటను, గొప్ప వాగ్దానమును సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను ఆయన మన జీవితంలో చేస్తాను అని సెలవిస్తున్నాడు. చదువుకునే వాళ్ళు చూడండి, మేము పలానా ఉద్యోగం సంపాదించుకోవాలి, మేము పలానా స్థానంలో ఉండాలని ఒక లక్ష్యముతో చదువుకుంటారు. వ్యాపారస్తులు చూడండి, మేము ఈ వ్యాపారాన్ని ఈ విధంగా అభివృద్ధి పొందించాలి, ఈ వ్యాపారంలో మాకు ఈ లాభాలు రావాలి అని వాళ్ళు ఆ యొక్క పని కొరకు, ఆ యొక్క చదువు కొరకు కష్టపడుతూ ఉంటారు. కానీ చివరికి వారు అనుకున్నది సాధించవచ్చు, సాధించకపోవచ్చు, వారు అనుకున్న లక్ష్యాన్ని వారు చేరవచ్చు, చేరలేకపోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ తన వాగ్దానం ద్వారా మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము గ్రహింపలేనటువంటి, మనము ఆలోచించలేనటువంటి, మన ఊహకు అందనటువంటి, మన కంటికి కనబడనటువంటి, మన చెవికి వినబడనటువంటి గొప్ప కార్యములను ఆయన జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి స్నేహితులారా, మన కష్టస్థితిలో, మన బాధలో, మన శ్రమలలో మనము కృంగిపోవడం ఎందుకు? ఇంత గొప్ప దేవుడు మన పక్షమున నుండి మనకు సహాయం చేస్తానని తన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానమును బట్టి మనం అందరము ధైర్యము పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము, దేవునికి మొరపెడుదాము, అనుదినము దేవునితో సహవాసం చేద్దాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంత గొప్ప వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. యేసయ్యా, మేము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను మా జీవితంలో జరిగిస్తాను అని నువ్వు వాగ్దానం చేసినటువంటి దేవుడవు, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి. మేము కృంగిపోకుండా, మేము బలహీనులము కాకుండా తండ్రి, మేము నాయన యేసయ్యా, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టాలలో, మా ఇరుకులలో, మా ఇబ్బందులలో తండ్రి, మేము ఎవరి వైపు చూడకుండా జీవము గల నాయన వాగ్దానము చేసినటువంటి దేవుడా, నీ వైపు చూసి విశ్వాసముతో ప్రార్థించే మనసును ఈ సమయమందు మాకందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సలోమి పాల్ అనే మా యూట్యూబ్ ఛానల్ని ప్రతిదినము మీరు ఫాలో అయినట్లయితే ఉదయకాలము ప్రార్థన ఉంటుంది, మధ్యాహ్నము ప్రార్థన ఉంటుంది, రాత్రికాల ప్రార్థన ఉంటుంది.
మీకు ఎలాంటి ప్రార్థన అవసరత ఉన్నా మా యొక్క వీడియోస్లో మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలిపినట్లయితే, మీకు ఎలాంటి ప్రార్థన అవసరత ఉన్నా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయబడును. కాబట్టి ప్రియ స్నేహితులారా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.